అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? శుభలక్ష్మి, చిరసాల శుభలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏదో బార్షాప్లో ఊడ్చుకొని. ఎక్కడమ్మా మీది, ఏ ఊరు? మాది అటు దక్షిణాది ప్రకాశం జిల్లా. పెన్షన్ అందిందమ్మా? ఎంత ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారు. ఏ టైం కల్లా ఇచ్చారు మీకు ఈసారి? 12కి అమ్మదలు ఇచ్చారు. 12 కల్లా ఇచ్చారు. ఏంటమ్మా ఎలా అనిపించింది? 7,000 ఒకేసారి అందుకున్నారు కదా? ఒకేసారి అందుకొని ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. బాగానే ఇచ్చాడు, పర్వాలా బాగానే చేసాడు. 3 నెలలు మొత్తం కలిపి ఇచ్చాడు, పర్వాలా. గట్టిగా మాట్లాడినా. ఏంటంటే గతంలో 3,000 పెన్షన్ అందేది, గత 3 నెలలది కలిపి ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు పెన్షన్. ఏంటమ్మా మీ కుటుంబానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అంటారు అసలు? నాకు బాగా గుండె ఆపరేషన్ చేసుకుంటే మా టాబ్లెట్ మందులకి తెచ్చుకున్నాను. బాగానే ఇచ్చాడు, పర్వాలేదు. గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చేవారు కదా, ఇప్పుడు సచివాలయం సిబ్బంది ద్వారా ఇప్పించారు. మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారో తీసుకున్నప్పుడు? బాగానే అంది, ఏం ఇబ్బంది లేదు, బాగానే ఇచ్చాడు. మీరు నివసిస్తున్న ఈ పక్కనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డైరెక్ట్ గా పెన్షన్లు కూడా పంపిణీ చేశారు కొంతమందికి. అలా పంపిణీ చేస్తా ఉన్నప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు అసలు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సీఎం క్యాండిడేట్ గా ఏమి బాగానే చేశాడు, బాగా చేశాడు. ఆయన ఏందల్లా 3,000 పడుకోతాయే కదా. ఇప్పుడు ఈయన బాగానే అమ్మటే 3 నెలలు కలిపి బాగానే ఇచ్చాడు, ఇబ్బంది ఏమీ లేదు, పర్వాలేదు. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు దాసరి విజయలు. ఎక్కడమ్మా మీరు, ఎక్కడ ఉంటా ఉంటారు? జక్కంపూడి అండి. జక్కంపూడి. ఏంటమ్మా పెన్షన్ వచ్చిందా ఈ నెల మీకు? వచ్చినాయి. ఎప్పుడు ఇచ్చారు? మాకు ఇచ్చేసరికి 1 గంట అయింది. ఎంత అందిందమ్మా మీకు ఈసారి పెన్షన్? 7,000. 7,000 ఇచ్చారు. ఏ విధంగా అనిపించింది మరి? ఒకేసారి 7,000 రూపాయలు అందుకున్నారు, మంచిగానే ఉంది. మరి గతంలో 3,000 పెన్షన్ అందింది కదా మీకు. సరే ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానీ ఇక్కడ నుంచి మళ్ళీ 4,000 రూపాయలు అందిస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏమనిపించింది అసలు మీకు? ఏ విధంగా అనిపించింది? ఏంటమ్మా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? మాకు ఆయన దేవుడయ్యా. అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? అనంతలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా మీరు? కూలి పని చేస్తాను. పెన్షన్ అందిందమ్మా మీకు ఈ నెల? నాకు రాదు సార్, మా అమ్మగారికి వస్తుంది. ఇచ్చారమ్మా ఎప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చారు, 1వ తారీఖు పొద్దున్నే ఇచ్చారు. ఏం టైం కల్లా అందిందమ్మా మీకు పెన్షన్? ఎంత ఇచ్చారు ఈసారి? 7,000 ఇచ్చారు. ఎలా అనిపించింది అసలు మీకు? 7,000 రూపాయల పెన్షన్ అందుకున్నారు ఒకేసారి. చాలా ఆనందంగా ఉంది సార్. మా అబ్బాయికి కూడా పింఛన్ కావాలి. బాబుకి ఎన్నిసార్లు పెట్టినా రాలేదు సార్. బియ్యం కార్డు కూడా లేదు మాకు. అమ్మ ఎందుకని ఇవ్వలేదు మీకు? మీ అబ్బాయికి ఏంటి లోపం ఏంటి అసలు? కన్ను లోపం సార్. మరి సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? అధికారులు చూపించారా దాన్ని పట్టుకెళ్ళి? సర్టిఫికేట్ ఏం లేదు, మామూలు హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ గారేమో సంతకం పెట్టలేదు, గవర్నమెంట్ డాక్టర్ గారు. అప్పుడు ఆపరేషన్ కదా సంతకాలు పెట్టలేదు. మాకు రేషన్ కార్డు మా అబ్బాయికి పింఛన్ కావాలి సార్. రేషన్ కార్డు ఎందుకు లేదమ్మా మీకు? అంటే మా అమ్మగారు దాంట్లో ఉన్నామని విడిగా మేము సపరేట్గా పెట్టుకున్నాం, కానీ అందుట్లో ఉందిగా, ఎక్కడ దేంట్లో ఉంటే ఏమైందని మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు సార్. ఓకే అమ్మ. అందుకే ఇప్పుడు రేషన్ కార్డును సపరేట్గా మా అబ్బాయికి పింఛన్ కావాలి. గతంలో మీ అమ్మగారికి వాలంటీర్లు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు, ఈసారి కొత్తగా సచివాలయ సిబ్బంది చేత పెన్షన్లు పంపిణీ చేయించారు. మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదంటే బాగానే అందిందా మీకు? బాగానే అందింది. అప్పుడు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడేమి నిన్న ఇబ్బంది లేకుండా ఇచ్చారు. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏంటమ్మా గతంలో 3,000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలకు చేసి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 4,000 చేసి మీకు ఇవ్వడం కానీ, వచ్చే నెల నుంచి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, అసలు ఏ విధంగా అనిపిస్తా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉంది సార్. అసలు మీ అమ్మగారు ఏమంటున్నారమ్మా పెన్షన్ అందుకున్నావిడ? అసలు మీకు ఆనందంగా ఉన్నాయి సార్. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? గమ్యంతండి. ఏం చేస్తుంటారమ్మా? మేము టిఫిన్ కొట్లో అంటులు తోముతామండి. పెన్షన్ వచ్చిందా మీకు? పెన్షన్ వచ్చింది. ఎంత ఇచ్చారమ్మా? 7,000. ఎప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చారు. ఏ టైం కల్లా ఇచ్చారు మీకు? మాకు 6 గంటల కల్లా ఇచ్చారు, తెల్లారి 6 గంటల కల్లా. ఏంటమ్మా ఎలా అనిపించింది అసలు? 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చాలా మంచిగా అనిపించింది. అంటే ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏం చెప్పాలి, అతను చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి. అది అంటే గతంలో 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 సంవత్సరానికి 250 పెంచారు అంతే. మరి ఈయన ఒకేసారి పెంచి గత 3 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 ఇచ్చారు కదా. 7,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అసలు? మంచిగా అనిపిస్తుంది. అంటే గతంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసేవారు,
ఈసారేమో సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు కదా, ఏమన్నా ఇబ్బందులు ఏమి ఇబ్బందులు లేవు, ఏమి ఇబ్బందులు లేవు. అప్పుడు ఎలా ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు. అలాగే ఇచ్చారు, అప్పటికంటే 6 గంటలకల్లా ఇచ్చేసారు. ఏంటమ్మా మరి ఎలా అనిపిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారిని మేము చూస్తా ఉన్నప్పుడు కానీ, మీరు పెన్షన్ తీసుకుంటా ఉన్నప్పుడు మీతో పాటు చాలా మంది తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? అందరూ మెచ్చుకుంటున్నారు, చల్లగా ఉండాలని అందరూ అనుకుంటున్నాం. పింఛన్ ఇచ్చిన మా వార్డులో మాత్రం అందరూ చల్లగా ఉండాలని అనుకుంటున్నాం.